హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మా ఇంటి దగ్గరలో ఉన్న సండే మార్కెట్ అండి, వెజిటేబుల్ మార్కెట్ అనమాట. మీకు కూడా చూపిస్తారండి. బెంగళూరులో ఉంటుందండి, రామ్మూర్తి నగర్. ఈ ప్లేస్ వచ్చేసి సండే మాత్రమే ఉంటుంది, అది కూడా ఈవినింగ్ టైంలో ఉంటుంది, మార్నింగ్ ఉండదు. చాలామంది రామ్మూర్తి నగర్, టీసీ పాలెం, అరుగుండ, హాలి సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడే కొనుక్కుంటారండి. చాలా బాగుంటుంది. ఇన్ని కుప్పల్లాగా పెట్టి అమ్ముతారండి. చూడండి. 20 ರೂಪಾಯಿ ಎತ್ಕೊಳ್ಳಿ, 20 ರೂಪಾಯಿ ಎತ್ಕೊಳ್ಳಿ, 20 20 20 20. అబ్బో ఇది బాలే, కవర్ లేదా? చూసారు కదా ఎలా ఉందనేది మార్కెట్. చాలా బాగుంటుందండి. యాక్చువల్గా వినాయక చవితి కదండి, ఇప్పుడు వినాయకునికి దగ్గర ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఇక్కడ అన్నదానం చేస్తారండి. అందువల్ల మార్కెట్లో జనాలు చాలా తక్కువగా ఉన్నారు. లేకపోతే అండి సండే వస్తే ఫుల్ నిండిపోతుందండి. మనం వెళ్ళి తెచ్చుకునేంత ప్లేస్ కూడా ఉండదు, అంత క్రౌడ్ ఉంటుంది అనమాట. ఈరోజు ఇంత ఖాళీగా ఉందంటే చాలామంది ఇంకా దేవుడి దగ్గర అన్నదానాలు అలా తింటూ ఉంటారు కాబట్టి అంత రాలేదని నేను అనుకున్నానండి. మార్కెట్ మొత్తం చూడండి, బాగుంటుంది. ఇంకా 2 kgs 50 రూపీస్ అంట. బనానాస్ కూడా ఇక్కడ కేజీ లెక్కలో ఇస్తారండి. మన దగ్గర బనానాస్ డజన్ లెక్కన ఇస్తారు కదా, ఇక్కడ బెంగళూరులో అలా కాదండి, కేజీ లెక్కన ఇస్తారు. ఇక అవి వచ్చేసి మనకి ఏదైనా లెమన్ అయినా ఇక చిన్న చిన్న ప్లేట్లలో పెడతారండి. అవి 20 రూపీసు. ఇంకొద్దిమంది 10 రూపీస్ కూడా ఇస్తారు. అందులో 4 బెండకాయలు ఉంటాయి, అవి 10 రూపీస్ అనమాట. ఇంకొక 6 ఉంటాయి, ఇక అవి 20 రూపీస్ అనమాట. ప్రతి ఒక్కటి ఇక్కడ ఈ సండే మార్కెట్లో అన్నీ దొరుకుతాయండి. చిన్న చీతగా అన్నీ 10 రూపాయల ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ఇక చూసారా, అవన్నీ దొరుకుతాయి. ఆకుకూరలు ఫ్రెష్గా దొరుకుతాయి ఇక్కడ. నేనైతే రామ్మూర్తి నగర్లో ఉన్నప్పుడు మాకు దగ్గర అండి, ఇప్పుడు కొంచెం దూరం అయిపోయింది నాకు. కాబట్టి ఇంకా ఎంతైనా కానీ ఇక్కడికే వచ్చేస్తామండి సండే. ఇవి వచ్చేసి అక్క 50 రూపాయలు చెప్పిందండి నిమ్మకాయలు. అందులో ఒక 10 గళ్ళు ఉంటాయి. 50 రూపాయలు చెప్పింది. ఒక క్యాబేజ్ వచ్చేసి 40 రూపాయలు చెప్పారు. ఒక క్యాలీఫ్లవర్ వచ్చేసి 40 30 అని చెప్పారు. ఇది వచ్చేసి 40 అంట. అవతల పక్కది 30 రూపీస్ అంట. సొరకాయ కూడా 30 రూపీస్ చెప్పారు. ఇంకా నేనైతే సర్లే కొన్ని వేరే దగ్గర తీసుకున్నానండి. చూడండి మార్కెట్ ఎంత ఉందో. జనాలు అంటే నేను కొంచెం తొందరగా వెళ్ళానులే అండి. ఈవినింగ్ 7 8 అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. మళ్ళీ 9 9:30 కల్లా క్లోజ్ అయిపోతుంది. చాలామంది జనం వచ్చి ఇక్కడే తీసుకుంటారండి. చూసారు కదా, మిర్చి బాగుంటుందండి, ఫ్రెష్గా దొరుకుతాయండి అన్నీ. ఇంకా మనకి ఈ బెంగళూరులో ఏంటంటే చాలా చిన్న చిన్న కుప్పలు పెట్టి అమ్ముతారండి. 20 రూపీస్ 10 రూపీస్ లెక్కన అమ్ముతారు. ఎవరో ఒకరు కేజీ లెక్కన తీసుకుంటారు. ఎంత అండి మల్లెపూలు? ఇది 100 గ్రాములు 60 రూపాయలు. ఇవి అదంటారా అంటే మునక్కాయ ఎంత? చూసారుగా ఫ్రెండ్స్, ఇదే మా మార్కెటు, సండే మార్కెటు. చాలా బాగుంది కదా. ఇక చూసారా ఫ్రెండ్స్, ఇలా కప్పులలో పెట్టి అమ్ముతారండి. 10 రూపీస్ 20 రూపీస్ లెక్కన అమ్ముతారు. చిన్నగా ఉంటే 10 రూపీస్, ఇంకెలా ఎక్కువ ఉంటే 20 రూపీస్ అనమాట. మీరు ఏదైనా తీసుకోండి, 20 రూపీసే. అట్లా అందరు ప్రతి ఒక్కరు అలాగే సేల్ చేస్తారు. ఎవరో ఒకరు 2 3 కేజీ లెక్కన కొనుక్కొని వెళ్తారు. మ్యాక్సిమం అలానే తీసుకుంటారండి. ఇంకా ఈ కుప్ప కూడా 20 రూపీస్ అండి. అలా 4 బెండకాయలు ఉంటాయి, 20 రూపీసు. యాక్చువల్గా ఈ సండే చాలామంది తక్కువ మంది షాప్స్ ఉన్నాయండి. అంటే నేను ఎర్లీగా వెళ్ళాను కాబట్టి ఇంత జనాలు ఎవరు లేరు. అది కాక వినాయక చవితి కదండి, అందువల్ల జనాలు చాలా తక్కువ వచ్చారనమాట. ఎందుకంటే వినాయకుడి పండగ అప్పుడు ఆ సరౌండింగ్లో అందరూ అన్నదానాలు చేస్తారండి, అందరు అక్కడ తింటారు. అందువల్ల చాలా షాప్స్ లేవు, చాలా తక్కువ మంది వచ్చారు అన్నమాట. నేను చూశాను, ఎందుకంటే ఎవ్రీ సండే వెళ్తుంటాను కదా, చాలా క్రౌడ్ ఉంటుంది. ఇక ఈ సండే రోజు మనం అక్కడికి వెళ్తే ట్రాఫిక్
ఫుల్ ట్రాఫిక్ అండి. అంటే బండ్లు అటు ఇటు వెళ్ళడానికి కూడా ఉండదు, అంత క్రౌడ్ ఉంటుంది. ఎందుకంటే అది కాక దాని పక్కనే పార్క్ కూడా ఉంటుందండి. పార్క్ వచ్చే వాళ్ళు ఇక్కడ పార్క్కి వచ్చి మళ్ళీ ఇక్కడ కూరగాయలు కొనే వాళ్ళు ఉంటారు కాబట్టి అంత క్రౌడ్ ఉంటుంది. చూడు ఈరోజు ఇంత ఖాళీగా ఉందంటే ఇంకా ఈరోజు ఏంటో చాలా ఖాళీగా ఉందండి. అది కాక నేను చాలా ఎర్లీగా వెళ్ళానులేండి, 5:30కి వెళ్ళాను. ఈ మార్కెట్ వచ్చేసి సండే రోజు ఓన్లీ ఈవినింగ్ మాత్రమే ఉంటుందండి. ఈవినింగ్ వరకే ఉంటుంది, ఇంకా మార్నింగ్ అయితే ఉండదు. ఓన్లీ 6 to 8:30, 9 వరకు ఉంటుంది అనమాట. ఎవరైనా సరౌండింగ్లో ఉన్న వాళ్ళకి, మన బెంగళూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి హాయిగా షాపింగ్ చేసుకొని వెళ్ళండి. బాగుంటాయి, అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి, చాలా తక్కువ రీజనబుల్ రేట్లోనే దొరుకుతాయి. ఇవి వచ్చేసి 20 రూపీస్ ప్యాకెట్స్ అండి. పర్లేదు, బాగుంటాయి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదండి, ఇంకా మంచి మంచి వీడియోలని మేము ముందుకు తీసుకొస్తాను. తప్పకుండా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి ఆల్.